దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపాసంగ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకి ఉదయకాల సమయమున ఇచ్చినటువంటి చక్కటి తరుణాన్ని బట్టి దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు గురువారం దినము 19వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి 104వ కీర్తన 15వ చరణాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమమేడు మా తండ్రి, వాక్యమైన దేవ నాతో మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాం ప్రియ పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 104వ కీర్తన దేవుని సృష్టి యొక్క విశిష్టత అంటే గొప్పతనము, ప్రకృతి యొక్క కీర్తనగా మనం ఇక్కడ 104వ కీర్తన మనం గమనించవచ్చు. ఈ కీర్తనలోని కవిత్వాన్ని బట్టి కీర్తనలో ఇది చాలా విలువైంది. సమకాలీన పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను బట్టి ఈ కీర్తన ధ్యానము ప్రాముఖ్యతను సంతరించుకుంది. కీర్తనాకారుడు ఎవరన్నది తెలియదు, కానీ కీర్తనాకారుడు దేవుని సృష్టిని ఎంతగానో ప్రశంసిస్తూ సృష్టి ఎడల దేవుడు కనిపరిచినటువంటి ఆ శ్రద్ధ ఉంది చూసారా, బాగా చూసి ఆ శ్రద్ధని ఎంతగానో కార్యాలని ప్రశంసిస్తూ దేవుని నామాన్ని సన్నుతిస్తూ ఉన్నాడండి, ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని సృష్టి నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. దేవుడు సృష్టికర్త మాత్రమే కాక ఆయన సృష్టిపైన సర్వాధికారం కలిగి దానిని క్రమముగా కొనసాగించటంలో శ్రద్ధ వహిస్తూ ఉన్నాడండి. ఆయన సృష్టికి మానవునికి ఏలికగా చేసి బాధ్యతను అప్పగించితే ఆదికాండం 1-2 అధ్యాయాల్లో మానవుడు బాధ్యత రాహిత్యం వలన, బాధ్యతను సరిగా పట్టించుకోకపోవటం వలన, స్వార్థపూరిత వ్యత్యాసాల వలన ఆదికాండం 3-6 అధ్యాయులు దేవుని సృష్టి ప్రమాద పరిస్థితికి చేరిందండి. అలాగే నేడు భూమిపైన పచ్చదనము జీవనదులు అంతరించిపోతూ ఉన్నాయి. ఎందుకని? అలాగే జీవరాశులకి మానవ మనుగడకి ప్రమాదకరమైనటువంటి ముప్పు వాటిల్లుతూ ఉంది. పర్యావరణం మరియు జీవ వైవిధ్య శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. అరణ్యాలను నరికివేయడం, పట్టణాలు పరిశ్రమలు పెరిగిపోవడం, విషపూరిత వాయువులు, వాతావరణంలో అధికముగా చాలా వేడి రావటం, భూగోళం అగ్నిగుండంగా మారటం, అకాల వర్షాలకు వివిధ కాల పరిమితులు కారణమని శాస్త్రవేత్తలు దేవుని సృష్టిని బాధ్యారహితంగా పాడు చేయటం వలన దైవోగ్రత మానవులపై కుమ్మరించబడతా ఉందని బైబిల్ పండితులు ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నారు. దేవుని సృష్టిలో ఉన్న ఔన్నత్యము అంటే గొప్పతనం కీర్తన ద్వారా జ్ఞాపకం చేసుకుందాం. దీనికి ప్రకృతి కీర్తన అని కూడా పేరుందంటండి 104వ కీర్తన. అందుకే సృష్టి కొరకై దైవ సంస్కృతికి పిలుపు మొదటి వచ్చులో నా ప్రాణమై యెహోవాను సన్నిధించుము. యెహోవా నా దేవ, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీ మహత్యమును ప్రభావమును ధరించున్నావు. కీర్తనకారుడు దేవుని స్తుతించడంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ కీర్తన ముగింపు కూడా నా ప్రాణమై యెహోవాను సన్నిధించు అని ఆఖరి వచనంలో 35వ వచనంలో కూడా మాటలతో ముగిటను బట్టి 103వ కీర్తన రాసినటువంటి ఆయనే 104వ కీర్తన కూడా రాసినట్లుగా ఈ పోలికలో కీర్తనలో దేవుని సృష్టి ద్వారా మానవాళి అనుభవించుచున్న ఉపకారాలకి దేవుని సన్నుతించవలసిందని దేవుని గొప్పతనాన్ని మహిమని కొనియాడుతున్నాడండి. కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో నిల్చుండి సర్వ సృష్టిని బట్టి దేవుని ఘనతను కొనియాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఇంకా మనం చూస్తే సృష్టి ఎడల దేవుని శ్రద్ధ. 104వ కీర్తన ఆకాశములు కీర్తనకారుడు మొదటిగా దేవుని సృష్టిలో ఆకాశము నుండి దేవుని కార్యములో చూచుట ప్రారంభించాడు.
దేవుని వెలుగుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు పరలోక రాజుగా గ్రహించాడు. దేవుడి సృష్టిలో అద్భుతములను గురించి గమనించాం. ఏమండే, జలముల్లో ఆయన పరిశుద్ధ పట్టణానికి దూలములు నాటాడు. మేఘములు ఆయనకు వాహనాలు, వాయువులు దూతలు, అగ్ని జ్వాలలో ఆయనకు పరిచారకులుగా చేసుకున్నాడు. దేవుడు ఆకాశ విశాలాన్ని ఏం చేశాడంటే ఆయనకు సేవలు అందించుకోవటానికి సృజించాడు. దేవుని గూర్చి అవి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. రోమపత్రిక 11:36 సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అలాగే దేవుని బిడ్డలారా 5, 6, 7, 8, 9 భూమి పుట్టుకను గురించి కీర్తనకారుడు ఆశ్చర్యపడతా ఉన్నాడు. దేవుడు భూమికి పునాదులు స్థిరపరిచాడు. నోవాహు కాలంలో జల ప్రళయమును బట్టి అగాధ జలములు కొండలని కప్పేసినాయి. దానిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు నీళ్లను గద్దింపగానే అవి పారిపోయినాయి అని, నీటికి దేవుడు పరిమితులు నియమించాడని, వాటిని బట్టి అవి పర్వతములను ఎక్కినవి, లోయలలో ఏమన్నా ప్రవహించినవి, మరలా వచ్చి భూమిని కప్పక అవి దాటలేని సరిహద్దులు వాటికి నియమించాడు. లేని ఎడల సముద్రాలు, నదులు వాటికి నియమించిన సరిహద్దుల్లో ఉంచడం అసాధ్యమయ్యేదండి. నేడు మానవుని స్వార్థం మూలమున సముద్రాలు, నదులు పట్టణాల్లోనికి చొచ్చుకొని వచ్చి ముంచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే చేసినటువంటి తప్పిదాల వల్ల, పనుల వల్ల. చూడండి, ఇంకా మనం ముందుకెళ్తే 10-18 జీవరాశులు ఏమంటే మనుగడకు అవసరమైన నీటి బొగ్గలను, జీవనదులను దేవుడు ఏర్పాటు చేశాడు. అవి అడవి జంతువులకు దాహమిచ్చును, వాటి ఒడ్డున ఆకాశ పక్షులు నివసించును. తన గదులలో నుండి అనగా ఆకాశము నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. దేవుడు భూమిని అందరి జీవరాశులను తృప్తిపరచడానికి ఎంత శ్రద్ధ కనపరిచాడంటే, పశువులకి గడ్డిని, నరులకు కూర మొక్కల్ని, నరుల హృదయం సంతోషపడినట్లు భూమిలో నుండి ఆహారాన్ని, ద్రాక్షరసాన్ని, తైలాన్ని, బలపరిచే ఆహారాన్ని ఆయన పుట్టించుచున్నాడని 15 మనం రాసుకున్నాం, మనం చదివి ఉన్నాం. ఏమంటే 15 ఏమంటాడు, ఆయన పుట్టించుచున్నాడంటే పుట్టించేసాడని కాదండి. క్రమముగా ప్రతి దినము ఆయన చక్కటి ఆహారాన్ని శరీరం మరుగుపరిచేటువంటి ఆహారం అన్ని రీతిలుగా దేవుడు పుట్టించుచున్నాడంటే ప్రతి దినము ఇస్తూ ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, ఒకసారి ఎప్పుడు ఇచ్చేసి వదిలిపెట్టలేదండి. లేకపోతే ఇంకా ఇచ్చేసి ఆపేయలేదండి, ఇస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పుట్టించుచున్నాడండి. ప్రతి దినము చక్కగా భూమిలో నుంచి ఎంతో ఆహారాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డరా, మరి దేవాతి దేవుడు అన్ని ఏర్పాట్లు చేసిన దేవుడిని ఏ రీతిగా మనము ప్రేమించాలండి, ఏ రీతిగా ఆరాధించాలి. ఎంతగా ఆరాధించిన తక్కువే, ఎంతగా మహింపరిచిన తక్కువే, ఎంతగా ఘనపరిచిన తక్కువే. ప్రతిరోజు మనం చక్కగా కడుపు నిండుగా మనము ఆహారం తీసుకుంటున్నామంటే అది ఎక్కడి నుంచి వస్తూ ఉంది? దేవాతి దేవుడే నీకు నాకు సమృద్ధైన ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవుని మహింపరచాలి, మనం ఘనపరచాలి, ఆరాధించాలి. ఏమంటే దేవుడు మానవుని సంతృప్తి పరచడానికి ఎంత శ్రద్ధ కనపరిచాడు. తృప్తికరమైన బలవర్ధకమైన ఆహారాన్ని ఇవ్వటానికి దేవుడు ఎంత శ్రద్ధ వహించాడండి. దేవుని బిడ్డలారా, నేడు మానవుడు వృక్షమును ఏమంటే ఎంతగానో విచక్షణరహితంగా నరుకుచూ పక్షము ఏమంటే వృక్షాలకే విలాప వేదనలు కలుగజేస్తూ ఉన్నాడు. పక్షులు తమ గోళ్లను కట్టుకొని స్థిరని వాసం చేయుచున్నాయి. ఏమంటే నేడు అనేక పక్షి జాతులు అంతరించిపోతూ ఉన్నాయి, మానవుని అత్యాశకు బలి అయిపోతూ ఉన్నాయి. పక్షులు నివసించడానికే స్థలం లేనంతగా భూమిని మానవుడు ఏమంటే చాలా దురక్రమణ చేస్తూ ఉన్నాడు. కొండ మేకలు, కుందేళ్ళకి ఆశ్రయ స్థానములను దేవుడు ఏర్పాటు చేస్తే నేడు మానవుడు సకల జంతువుల్ని వేటాడి తినేస్తున్నాడు. అరణ్యాలని, కొండల్ని హరింపచేసి జంతువులకి వినాశ స్థలములు లేకుండా, ఏమన్నా నివాస స్థలములు లేకుండా చేస్తూ ఉన్నాడు. అందువల్లనే నేడు జీవ వైవిధ్య సమస్య ఎంతగానో ఉత్పన్నమవుతూ ఉంది. జీవరాశుల మనుగడ భూమిపైన ప్రమాదకరమైపోయింది. దేవుని బిడ్డలారా,
అటువంటి ప్రమాదకరం నుండి దేవుడు మనకి చక్కటి ఆహారాలను మొలిపిస్తున్నట్టు దేవాతి దేవుడు మనం ఎంతో స్తుతించబద్దులమై ఉన్నామని ప్రభునామంలో తెలియజేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనెల్లరికూ తోడయుండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్. గాడ్ బ్లెస్ యు ఆల్.